ఒకే ఎన్నిక సంస్కరణ జిల్లా కార్యశాల కార్యక్రమానికి చేసిన బీజేపీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున స్వాగతం పలుకుతూ ఈ జిల్లా కార్యశాలకు అధ్యక్షత వహించవలసిందిగా బీజేపీ జిల్లా అధ్యక్షులు శ్రీ దినేష్ పటేల్ గారిని వేదికగా ఆహ్వానిస్తా ఉన్నాను. అలాగే ఒకే దేశం ఒకే ఎన్నిక గారిని కూడా వేదిక మీద కోరుతా ఉన్నాం. జిల్లా కో కన్వీనర్ సోదరులు ఆర్మూర్ మున్సిపల్ మాజీ ఫ్లోర్ లీడర్ శ్రీ కంచెట్టి గంగాధర్ గారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. సీనియర్ నాయకులు పెద్దలు గురువర్యులు కోట ఆచరణ గారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. మహిళా సోదరిమణులు, మహిళా ప్రధాన కార్యదర్శి, మరి అదేవిధంగా మాకూరు అధ్యక్షురాలు మమత వారు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. గీతంతో కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. దయచేసి అందరు నిల్చోండి. సామూహికంగా వందే మాతర కార్యక్రమం చేయవలసింది. ఏదైతే వన్ ఎలక్షన్ వన్ నేషన్ వన్ ఎలక్షన్, ఒక దేశము ఒక ఎన్నిక అనే కార్యక్రమం మీద మనం కార్యశాల పెట్టుకోవడం జరిగింది. మరి ఈ కార్యశాలకు అధ్యక్షత వహిస్తున్నటువంటి జిల్లా అధ్యక్షులు పెద్దలు దినేష్ కులాచారి గారు, మరి అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నటువంటి పెద్దలు అర్బన్ ఎమ్మెల్యే జన్పాల్ సూర్యనారాయణ గారు ఆంధ్రవేలో ఉన్నారు. వారు కార్యక్రమాన్ని ప్రారంభించండి, నేను వస్తామని చెప్పారు. మరి వారికి కూడా స్వాగతం పలుకుతున్నాం. అదేవిధంగా మరి వేదికపై కూర్చున్నటువంటి రామచంద్ర గారు ఈ కార్యక్రమానికి కో కన్వీనర్. మరి అదేవిధంగా పెద్దలు ఆసన్న గారు, వారు మన జిల్లా ఇంటెలెక్చువల్స్ దానికి జిల్లా అధ్యక్షులుగా ఉన్నారు. మరి అదేవిధంగా మహిళా మోర్చా అధ్యక్షురాలు సోదరిమణి నీలిమ గారికి, మరి అదేవిధంగా వేదికపై ఉన్నటువంటి మాగ్లూరు మండల అధ్యక్షురాలు మహిళా సోదరిమణి మమత గారికి, మరి కార్యక్రమానికి విచ్చేసినటువంటి మండల అధ్యక్షులకు, మరి మోర్చా నాయకులకు, ప్రతి మండలం నుంచి మనం ఒక కన్వీనర్ కో కన్వీనర్ ఇద్దరు కో కన్వీనర్లను ఏర్పాటు చేసుకున్నాం. వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా దీని యొక్క కార్యక్రమంను మనం పరిచయం చేసుకుందాం. అసలు ఈ నిర్మాణం ఏమిటి అనే దాని మీద ఏదైతే వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేది ఫస్ట్గా మనం అనుకునేది ఇది బీజేపీ పార్టీ కార్యక్రమం కాదు.
ఇది కేంద్ర ప్రభుత్వం యొక్క కార్యక్రమం. కేంద్ర ప్రభుత్వ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొని ఈ కార్యక్రమాన్ని మనం నడపాలి. అది దాంట్లో భాగంగా మరి 8వ తారీఖు హైదరాబాద్లో మన రాష్ట్ర పార్టీ కార్యాలయంలో కార్యశాల ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కార్యశాలలో మనకు కొన్ని సూచనలు ఇచ్చారు. మన సూచనలతో పాటు కార్యక్రమం రాష్ట్రంలో కూడా 5 సభ్యులతోటి ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. మరి అదే కాకుండా మరి జిల్లాల వారీగా వచ్చినట్టయితే ప్రతి జిల్లాకు ఒక కన్వీనర్, 2 కో కన్వీనర్లు. మరి ఆ విధంగా అదేవిధంగా మండల విషయానికి వెళ్ళినట్టయితే మండల్లో కూడా ప్రతి మండల్లో ఒక కన్వీనర్, కో కన్వీనర్లు 2. మరి ఆ రకంగా మనం కమిటీలు ఏర్పాటు చేశాం. మరి వాళ్ళే కాకుండా ఏదైతే మనకు ఉన్నటువంటి 7 మోర్చాల నుంచి కూడా ప్రతి మోర్చాల నుంచి కూడా ఇద్దరిని మనం ఈ కమిటీలో సభ్యులుగా తీసుకోవడం జరిగింది. మరి వాళ్ళే కాకుండా మనకు కొన్ని సెల్స్ ఉన్నాయి. టీచర్ల సెల్ అయితేనేది, ఇంటెలెక్చువల్స్, మరి తదితర కొన్ని సెల్స్ ఉన్నాయి. ప్రతి సెల్ నుంచి కూడా ఇద్దరిని నాయకులను మనం తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ కార్యక్రమం నిరంతరం ఇంకో కన్వీనర్ సంచేత్ కళ్యాణ్ గారు వేదిక మీదకి రావసరం ఈ కార్యక్రమం చేపట్టాల్సిన అవసరం ఉంది. మరి ఈ కార్యక్రమం ఏదైతే 1 నేషన్ 1 ఎలక్షన్, మరి ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాం. దీనివల్ల కొన్ని పార్టీలు, కొందరు నాయకులు కొంత విమర్శలు చేయడం జరుగుతుంది. ఆ విమర్శలు చేసేవారికి మనము తిప్పి చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఈ యొక్క ఎన్నికల వలన, జమిలీ ఎన్నికల వలన దేశానికి నష్టమా లాభమా? మరి ఇంతవరకు నష్టం జరుగుతున్నది. మరి ఎన్నికలు జరుపుకుంటే మనకు ఎంత లాభం అవుతుంది అనే దాని మీద పార్లమెంట్లో ప్రవేశపెట్టడం జరిగింది. దీని గురించి ప్రవేశపెట్టి మరి అదేవిధంగా దీనికి ఒక కార్యాచరణ చేసి మాజీ రాష్ట్రపతి గారు అయినటువంటి రామ్నాథ్ కోవింద్ గారిని దీనికి కమిటీ చైర్మన్గా చేసి వారికి బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది. వెంబడే వారు అన్ని పార్టీలతోటి సమావేశమై మరి అన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి కొందరు నాయకులతోటి, ఇంపార్టెంట్ వ్యక్తులతోటి సమావేశమై వారు కమిటీ రిపోర్ట్ను తయారు చేశారు. దాదాపుగా 18,000 పేజీలు రిపోర్ట్ తయారు చేసి పార్లమెంట్కు సమర్పించారు. పార్లమెంట్కు సమర్పిస్తే లోక్సభలో కొందరు ప్రతివాదము, మరి వ్యతిరేకము, రకరకాలుగా కామెంట్ చేయడం జరిగింది. అటువంటి ఆ యొక్క రిపోర్టును ఏదైతే జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఉన్నదో జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపించడం జరిగింది. ఆ జాయింట్ పార్లమెంటరీ కమిటీలో ఇంకేమన్నా దాంట్లో సవరణలు చేద్దామా, ఏం చేద్దాము, ఎట్లా చేద్దామనే నిర్ణయం అది అక్కడ జరుగుతూ ఉన్నది. ఆ జరిగే క్రమంలోనే మనము ఏదైతే విద్యావంతులు, మేధావులు, ప్రజలు, కుల సంఘాల నాయకులు వాళ్ళందరికీ ఈ విషయాన్ని ఒక అవగాహన సదస్సులు పెట్టుకుంటూ ప్రతి గ్రామంన, ప్రతి జిల్లాల విద్యార్థులకు, యువకులకు, మహిళలకు దీని యొక్క సారాంశాన్ని మనము తీసుకెళ్లాల్సిన అవసరం ఉన్నది. అందుకొరగానే మనము ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఒక కార్యశాల. ఈ కార్యశాలలో ముఖ్యంగా దానివల్ల జరుగుతున్నటువంటి నష్టం ఏమిటి అనేది మనం ఆలోచించుకున్నట్టయితే ఏదైతే జమిలీ ఎన్నిక ప్రతిపాదన ఉన్నదో ఏదైతే బీజేపీ గవర్నమెంట్ వచ్చి పెట్టిన ప్రతిపాదన కాదు. గతంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా జమిలీ ఎన్నికలు జరపాలనే ఆలోచనకు వచ్చి వాళ్ళు కొన్ని సంవత్సరాలు మనకు ఏదైతే 1952 నుంచి 67 వరకు దాదాపు 15 సంవత్సరాలు 4 పర్యాయములు జమిలీ ఎన్నికలు పెట్టడం జరిగింది. మరి ఆ తర్వాత కొన్ని ప్రభుత్వాలు రద్దు కావడము, మళ్ళీ ఎన్నికలు జరపడము రకరకాలుగా దాదాపు అప్పటి నుంచి నిత్యము ఎన్నికలే. ఒక రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు, ఒక రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు, ఏదో ఒక ఎన్నికలు జరగడం జరుగుతున్నాయి. అయితే ఈ ఎన్నికల వల్ల దాదాపుగా 1,35,00,000 కోట్లు విన్నారా? మీరు రాసుకోండి దయచేసి, డైరీ ఉన్నారు. 1,35,00,000 కోట్లు ఎన్నికల వ్యయం జరుగుతున్నది. దానివల్ల మన ఆర్థిక విధానమే కుంటుపడుతున్నదని కూడా మనం చెప్తున్నాం. మరి అంతేకాకుండా దాన్ని లెక్క చేసినట్టయితే మన దగ్గర
మరి దానికి ఉపయోగించే ఉద్యోగులు వాళ్ళు ప్రతి ఎన్నికలప్పుడు 1 కోటి మంది ఉద్యోగులు మనం వాడుకుంటున్నాం. 1 కోటి మంది ఉద్యోగులకు డ్యూటీలు వేయడం జరుగుతున్నది. మరి అంతేకాకుండా దగ్గర మన దేశంలో 140 కోట్ల జనాభా ఉన్న దాంట్లో 90 కోట్ల ఓటర్స్ ఉన్నాం. ఈ 90 కోట్ల ఓటర్స్కు మన ఖర్చును కనుక విడదీసి చెప్పినట్టయితే ఒక్కొక్క ఓటర్ కింద 1400 రూపాయలు ఖర్చు అవుతున్నది. ఒక్క ఓటర్ ఎన్నికలు ఎంత ఖర్చు పెడుతున్నారంటే 1400 రూపాయలు ఖర్చు చేస్తున్నాం. మరి ఆ రకంగా చూసినట్టయితే ఈరోజు మన భారత ఆర్థిక విధానం ఏదైతే జీడిపి ఉన్నదో ఆ జీడిపి అనేది మనం 5వ స్థానంలో ఉన్నది. మరి మన ప్రభుత్వము నరేంద్ర మోడీ గారు ఈ 5వ స్థానం నుంచి 3వ స్థానం చేయాలని ఎంతో తాపత్రయపడుతున్నారు. కానీ ఈ తాపత్రయం వద్ద ఈ ఎన్నికల మూలంగా మరి ఆ తాపత్రయాన్ని మనం ముందుకు తీసుకెళ్ళలేకపోతున్నాం. దీనివల్ల ఎన్నికల వల్ల నిరంతరము మన యొక్క ఆర్థిక ఉత్పత్తిని మనం నష్టపోవాల్సి వస్తున్నది. మన దగ్గర ఎన్నికలు వచ్చినాయంటే ఎన్నికల ప్రక్రియ స్టార్ట్ కాగానే 90 రోజులు దాని యొక్క ఎలక్షన్ కోడ్ ఉంటుంది. ఆ ఎలక్షన్ కోడ్లో మనం కార్యాలయాలకు వెళ్ళినట్టయితే ప్రతి కార్యాలయంలో ప్రతి అధికారి నేను ఎన్నికల డ్యూటీలు ఉన్నానని ఎప్పుడు పని కాదంటారు. మరి ఆ రకంగా సామాన్య ప్రజలు కూడా ఇబ్బందుల పాలు కావాల్సిన పరిస్థితి ఉన్నది. మరి ఆ రకంగా చూసుకుంటే మరి ఏదైతే కొన్ని అభివృద్ధి పనులు ఉంటాయో కొన్ని ప్రాజెక్టులు ఉంటాయి. ప్రాజెక్టుల విషయానికి వచ్చినట్టయితే ఎన్నికల సమయంలో ఆ ప్రాజెక్టులను ఆఫ్ చేయడం జరుగుతున్నది. లేదా కొత్త ప్రాజెక్టులను మనము పబ్లిక్ ఇయ్యలేక పాత ప్రాజెక్టులు ఏమవుతున్నాయి కాలయాపన జరగడం వలన దాని యొక్క ఏదైతే వాల్యూ ఉన్నదో ఇలా 10 కోట్లు అనుకున్నాం, 3 నెలలు ఆగిపోయింది. 3 నెలలు ఆగిపోతే ఆ కాంట్రాక్టర్ ఏమంటాం 3 నెలలు ఆగిపోయింది నేను నష్టపోతున్నా, నాకు దాని వ్యయాన్ని పెంచండి అంటారు. 10 లక్షలు 10 కోట్లకు పోయి 12 కోట్లు మనం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. కారణం ఈ ఎన్నికల మూలంగా ఇంకా 2 కోట్లు. ఆ రకంగా ఏదైతే రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఎందరో పేదవాళ్లకు ఎన్నో మనం సంక్షేమ పథకాలు ఇస్తున్నాం. ఆ సంక్షేమ పథకాలు ఇవ్వటానికి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. మొన్న మీరు అందరూ విని ఉంటారు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేతులు ఎత్తేసిండు. క్యాన్సర్ రోగాన్ని నేను చెప్పుకోకూడదు, నేను చచ్చిపోయేటట్టున్నా అని చెప్పేసి నా దగ్గర రూపాయి లేదు, నేను చేసేదంతా నేను ఆర్థికత విధంగా ఏదైతే చేస్తున్నానో వడ్డీకి కూడా సరిపోతలేదు అని చెప్పాడు. కాబట్టి నేను ఏదైతే వాగ్దానాలు ఇచ్చినో ఆ వాగ్దానాలు నెరవేర్చడం నా వల్ల కాదు అని చేతులు ఎత్తేయడం జరిగింది. ఇదంతటి కారణం ఎన్నికలు. కాబట్టి ఈ విధానాన్ని మనం తీసుకెళ్ళి మరి దీనివల్ల ఎంత నష్టం జరుగుతున్నది, ఏ లాభం జరుగుతున్నది అనే విషయాల వల్లను తెలియపరచాలి. మరి జరుగుతున్న విధానాల అదెట్లా ఇదెట్లా అని మనం క్వశ్చన్ చేయొచ్చు. ఏదైతే ఉంటుందో మరి రామ్నాథ్ కోవింద్ గారు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ఒక ఎన్నిక పార్లమెంటు అసెంబ్లీ ఒకేసారి ఎన్నికలు జరుగుతాయి. దాని జరిగిన తర్వాత మిగతా ఎన్నికల సంగతి ఏంది, ఆ 100 రోజుల లోపలనే ఈ ఎన్నికలు ఏవైతే జరిగినాయో అదే మనం ఏదైతే ఎలక్షన్ మూడ్లో ఉంటామో ఆ 100 రోజుల లోపలనే స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయి. జరిగిన తర్వాత అసెంబ్లీలో కొన్ని బాడీలు డిజాల్వ్ అవుతాయి, కొందరు చేతులు ఎత్తేస్తారు, ప్రభుత్వాలు కూలిపోతాయి. పరిస్థితి దాని పరిస్థితి కూడా ఇమీడియట్గా మనం ఎట్లా అంటే ఏ రోజైతే కూలిపోతుందో ఈ రోజు నుంచి ఇప్పటి వరకు వాళ్ళ కాల పరిమితి ఎంతుంటే ఆ కాల పరిమితి వరకే ఎన్నికలు జరుగుతాయి. వాళ్ళ కాల పరిమితి 5 సంవత్సరాలు. 1 సంవత్సరం కాగానే ప్రభుత్వం కూలిపోయింది. ఈ 4 సంవత్సరాలకు వరకే ఎన్నికలు జరుగుతాయని కూడా మనం చెప్పాల్సింది ఉంటాయి. ఇంకా క్షుణ్ణంగా అంటే ఆ బిల్లులు ఏమున్నాయో మనకు బయటకు వచ్చిన తర్వాత ఆ బిల్లు పాస్ అయిన తర్వాత దాని యొక్క సారాంశాన్ని కూడా మనం తెలియపరచాల్సిన అవసరం ఉన్నది. అంతకుముందు మనం ఈ విషయాలన్నీ మనము ప్రజలకు తీసుకుపోవాల్సిన అవసరం ఉన్నది. ముఖ్యంగా యువతకు ఏదైతే మీరు మన డిగ్రీ కాలేజీలలో ఇంటర్ కాలేజీలలో విద్యార్థులు ఉన్నారో విద్యార్థుల దగ్గరికి మనం వెళ్ళాల్సిన అవసరం ఉన్నది. దానికి వారి పర్మిషన్ తీసుకొని మనం సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ విషయాలు చెప్పాలి. ఇది కేంద్ర ప్రభుత్వం యొక్క సమావేశము, కేంద్ర ప్రభుత్వం యొక్క విధి విధానాలను మనం తెలియపరుస్తున్నాం. భారతీయ జనతా పార్టీ అది కాదు, ఒక పార్టీ కొరకు మనం పోతలేము.
విధి విధానాలు తెలియపరిచే దాని కొరకు పోతున్నాం కాబట్టి మనం ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి చెప్పాల్సిన అవసరం ఉన్నది. మరి వెళ్ళే వాళ్ళు మాత్రం భారతీయ జనతా పార్టీ నాయకులై ఉండాలని కూడా తెలియజేస్తున్నాం. మరి అదేవిధంగా ఇంకొక చిన్న ఎగ్జాంపుల్, ఏదైతే ఈ ఎన్నిక విధానం ఇయ్యల్లటి కూడా ఒరిస్సాలో జరుగుతుంది. 25 సంవత్సరాల నుంచి అక్కడ జరిగే ప్రతి ఎన్నిక జమిలీ ఎన్నికని. కొందరు ఏమంటారు ఇదంతా బీజేపీ పార్టీ కొరకు చేస్తున్నారని. అదే ఒరిస్సాని ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒరిస్సాలో ఏదైతే బీజేపీ నాయకులు ఉన్నారో వారు ప్రాంతీయ పార్టీ. జమిలీ ఎన్నికలు ఉన్నప్పటికీ కూడా ప్రాంతీయ పార్టీ గెలుస్తూనే ఉన్నది. కేంద్రంలో ఏ పార్టీకి అనుకూలమైతే ఆ పార్టీ గెలుస్తుంది. దానివల్ల మరి ఏదైతే ఈయననే కేంద్రంలో ఈయననే రాష్ట్రంలో గెలవటం లేదు. ఆయన ఎన్నిక ఆయన గెలుస్తున్నారు, కేంద్ర ప్రభుత్వం ఎన్నిక కేంద్ర ప్రభుత్వం గెలుస్తుంది. ఈ రకంగా మనం ఎగ్జాంపుల్ చెప్పాల్సిన అవసరం ఉన్నది. మరి తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమాన్ని ముఖ్యంగా మండల విషయానికి వచ్చినట్టయితే ప్రతి మండలం నుంచి మనము ఒక కన్వీనర్ ఇద్దరు కో కన్వీనర్ని తీసుకోవడం జరిగింది. వారు కూడా ప్రతి మండల్లో మనం ఇయ్యల డేట్ నుంచి 25వ తారీఖు లోపల మీరు కార్యక్రమాలను ఏర్పాటు చేయాలి, మండల్ మీటింగ్లు ఏర్పాటు చేయాలి. ఆ మండల్ మీటింగ్లు ఏర్పాటు చేసే ముందు మీ మండలం ఉన్నటువంటి ప్రముఖులు, డాక్టర్లు కానీ, అడ్వకేట్లు కానీ, ఇంజనీర్లు కానీ, ఇంకెవరైనా రిటైర్డ్ ఉద్యోగులు కానీ వాళ్ళందరితోటి దాదాపుగా 25-30 మందితోటి ఒక లిస్టు తయారు చేసుకొని చేసినట్టయితే మా జిల్లా నుంచి మీకు ఒక గెస్ట్ వస్తాడు. రేపు కానీ ఎల్లుండి కానీ ఓ లిస్టు తయారు చేస్తాము. ఏ మండలికి ఎవరిని పంపాలా, ఏ రోజులు అనేది ఆ లిస్టు తయారు చేసి మీకు పంపడం దొరుకుతుంది. ఆ లోపల మీరు మీ మండలంలో ఉన్నటువంటి ఇంటలెక్చువల్స్ను, మేధావులను, కుల పెద్దలను అందరినీ తయారు చేసుకున్నారా. 100 మందికి తగ్గకుండా మీటింగ్ పెట్టాలని కూడా తెలియజేస్తున్నాం. ఏదో వాళ్ళు వచ్చారు, మేము చప్పట్లు కొట్టేసినాం, పోయినరు, మాకు కుసుండదలిగి జాగలేదు చేయగలిగి అనేది చెప్పకుండా ఇది చాలా ఇంపార్టెంట్ ప్రభుత్వం యొక్క కార్యక్రమం కాబట్టి మనం చేయాల్సిన అవసరం ఉన్నది. మీరు చేయక తక్కువ మందితో చేస్తే మళ్ళీ మేము వచ్చాక మళ్ళీ మీటింగ్ పెట్టిస్తాం. ఖచ్చితంగా ఇది ప్రచారం జరగాలి. మరి ఆ ఉద్దేశంతో మరి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీని యొక్క సూచనలు మనం తెలియజేసాం, మీరు నోట్ చేసుకొని దానికి సంబంధించిన కొన్ని విషయాలను కూడా మరి ప్రతి మండల అధ్యక్షుడికి మేము పంపించడం జరుగుతుంది. ఆ విషయాలను మనము ప్రజలకు తీసుకుపోవాల్సిన అవసరం ఉన్నదని తెలియజేస్తూ మరి అవకాశం ఇచ్చిన జిల్లా అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి భారత్ మాతాకి భారత్ మాతాకి వన్ నేషన్ వన్ ఎలక్షన్ గురించి ఈరోజు పెద్దలు దినేష్ అన్న జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు గారి అధ్యక్షన జరుగుతూ ఉన్న ఈ కార్యక్రమానికి ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ గురించి కన్వీనర్ ఉత్తరాధికారి లక్ష్మీనారాయణ గారు, మిగతా పెద్దలు, అదేవిధంగా ఈ కార్యక్రమానికి వివిధ మండలాల నుంచి చేసిన కన్వీనర్ కోకరినర్ అందరూ కూడా పేరు నమోస్తున్నారని తెలియజేస్తా ఉన్నాను. ఇప్పటి వరకు పెద్దలు ఉత్తరాధికారి లక్ష్మీనారాయణ గారు వన్ నేషన్ వన్ ఎలక్షన్ గురించి చాలా క్లుప్తంగా వివరంగా చెప్పడం జరిగింది. వాస్తవంగా ఈ దేశం ఈ ఎలక్షన్లతోటి ఎంత నష్టపోతుందో ఇప్పుడే వారు చెప్పారు. 1,32,00,000 కోట్లు నష్టం పోతుందామని చెప్పడం జరిగింది. దీనివల్ల మన దేశం మరి ఆర్థిక పరిస్థితి ఎంత అధ్వానం అవుతుంది, ఎంత దిగజారిపోతుంది. మరొక్కసారి దీంట్లో ఇది వన్ నేషన్ వన్ ఎలక్షన్ చాలామంది వేరే పార్టీ వాళ్ళు ఏమనుకుంటారు, మిగతా ప్రజల్లో కూడా ఒక అపోహన ఉండొచ్చు. ఎందుకంటే ఇది బీజేపీ వాళ్ళు తీసుకొస్తారు, బీజేపీ వాళ్ళకి ఏమో లాభం ఏమని కాదు. ఇది అన్ని పార్టీల వారికి, ఈ దేశ ప్రతి పౌరుడికి కూడా లాభమే. ప్రతి ఒక్క లాస్ట్ చివరి వరకు ఉన్న ప్రతి పౌరుడికి లాభమే. ఎందుకంటే ప్రతి వాళ్ళ ట్యాక్స్ నుంచి కట్ అయిన పైసలతో ఈరోజు ఈ దేశంలో ఉన్న ఈ ఎలక్షన్లతోటి ఎంత నష్టపోతున్నామో వారు ఇప్పుడే వివరించారు. దయచేసి మనం అందరం కూడా భారతీయ జనతా పార్టీ ఈరోజు మన మీటింగ్కు చాలామంది రాలేదు, సరే వారు ఏ కారణాల వల్ల రాలేదో కానీ ఇక ముందు మనం ప్రతి ఏ ప్రోగ్రామ్ చేసినా సీరియస్గా తీసుకోవాలి. మరి అక్కడ ఎవరైతే నార్త్ ఇండియాలో మన బీజేపీ కార్యకర్తలు ఢిల్లీ గెలవనుకున్నారు, అంతకుముందు యూపీ గెలవనుకున్నారు, అంతకుముందు హర్యానా గెలవనుకున్నారు. ప్రతి ఒక్క రాష్ట్రాన్ని ప్రతి ఒక్క కార్యకర్తనే ప్రజలకు భారతీయ జనతా పార్టీ మోడీ గారి పరిపాలన ఏ విధంగా ఉంది,
దీనివల్ల ప్రజలకు ఏ విధంగా మేలు జరుగుతుందని చెప్పి వాళ్ళు ఎప్పటికప్పుడు ప్రజలలో ప్రతి ఇంటికి వెళ్తూ వాళ్ళు వివరించడం వల్లనే ఇలా మనం అన్ని ఎలక్షన్లు గెలుస్తూ ఉన్నాం. దయచేసి ఇది వన్ నేషన్ వన్ ఎలక్షన్, మనమందరం భారతీయ జనతా పార్టీ ఎలక్షన్ కాదు, మనమందరం కూడా ఈ దేశ ప్రజల కొరకు ఇది వన్ నేషన్ వన్ ఎలక్షన్ కొరకు మనం ఈ జమిలీ ఎలక్షన్ వల్ల మరి దేశానికి ఎంత మేలు జరుగుతుందో దాన్ని మనం వివరించాలి. అదేవిధంగా ఎవరైనా అపోహలు చెప్పినా ఇప్పుడు మనకు అన్ని వివరంగా చెప్తాము మన పెద్దలు, దాని గురించి మనమంతా నోట్ చేసుకొని మనం ఏదో మన ఇచ్చిన ప్రోగ్రామ్ని మనమందరం కూడా ప్రజల దగ్గరికి తీసుకుపోయి వాస్తవాలు చెప్పి దాన్ని మన వాస్తవాలు చెప్తా ఉంటే ఎవరైతే మనకు అపోజిట్ ఉన్న పార్టీ వాళ్ళు ఏదన్నా క్వశ్చన్ వేసినా కానీ వాళ్ళు నెక్స్ట్ జవాబు కూడా క్వశ్చన్ వేయడానికి ఉంటుంది. ఉన్న జిల్లా అధ్యక్షులు శ్రీ దినేష్ పటేల్ గారికి మరియు ప్రధాన కార్యదర్శి గారికి, నాతో పాటు శాఖ అన్న కంచెటి గంగాధర్ గారికి, పెద్దలు కొండాచన గారికి మరియు వివిధ మండలాలు ఇచ్చేసినటువంటి బీజేపీ కుటుంబ సభ్యులందరికీ పేరు నమస్కారాలు తెలియజేస్తూ, ఏదైతే మన భారత యశస్వి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు ప్రతిష్టాత్మకంగా తీసుకొస్తున్నటువంటి ఒకే దేశం ఒకే ఎన్నిక చట్టాన్ని మనం ప్రజల్లోకి తీసుకెళ్ళి వారి యొక్క అపోహలను నివృత్తి చేస్తూ అన్ని వర్గాల ప్రజలను, ఉపాధ్యాయులను, లెక్చరర్లను, వివిధ వాణిజ్య సంస్థల ప్రముఖులను కలుస్తూ వారి యొక్క పేర్లను నమోదు చేసుకుంటూ ప్రతి మండలంలో మన బీజేపీ కన్వీనర్ మన మండల పార్టీ అధ్యక్షులతో సమన్వయం చేస్తూ, అలాగే బూత్ అధ్యక్షులను కూడా సమన్వయం చేస్తూ ఈ కార్యక్రమాన్ని మనం ముందుకు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ రాబోయే 20వ తారీఖు వరకు ప్రతి మండలంలో ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహించాలి. కావున ఇప్పటి నుండే మీ యొక్క కార్యాచరణ అటువంటిది రూపొందించాల్సిందిగా కన్వీనర్లను విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. భారత్ మాతాకి జై శ్రీరామ్. Honorable Chairman Dinesh Puracharya garu and Convener Motankar Lakshmana and co-conveners Kancheti Gandadhar garu, Ramchandra garu, Rayeshwar garu, Neelma garu, Mamata garu. ఈ ముందరున్నటువంటి మన బీజేపీ నాయకులు మీ అందరికీ ప్రత్యేకంగా నమస్కారం తెలియజేస్తూ, వన్ నేషన్ వన్ ఎలక్షన్ అది కొత్త నినాదం కాదు. అది ఇంతకుముందే లక్ష్మణ గారు చెప్పారు. మనం 4 స్వాతంత్ర అనంతరం 1952, 57, 62, 67 4 విడతలుగా మనము జమిలీ ఎన్నికలు జరుపుకున్నాం. మరి ఇప్పుడు మోడీ గారు వీళ్ళు చేసినటువంటి కార్యక్రమం కాదు. అది ఖచ్చితంగా ఇప్పుడు చేయాలి అని అనుకుంటే ఇది సంభవమా అసంభవమా అనే ప్రశ్న కూడా ఇక్కడ తలెత్తుతుంది. ఎందుకంటే మనకు లోక్సభలో 543 సభ్యులు ఉంటారు. అందులో మన బీజేపీకి ఎంత ఉంది? 333. అంటే 2/3 మెజారిటీ ఉండాలి. 2/3 అంటే ఎంత? 67% మనకు ఓట్లు జరగాలి. ఇది లోక్సభ. అదేవిధంగా రాజ్యసభలో ఎంత ఉంటుంది? 245. మరి రాజ్యసభలో బీజేపీకి ఎంత ఉంది? ఇప్పుడు కేవలం 38. కాబట్టి ఇందులో 67%, అందులో 67% ఖచ్చితంగా మనకు మద్దతు తెలిపాలి. మరి రాష్ట్రాలు ఉన్నాయి, 31 రాష్ట్రాలు ఉన్నాయి. 31 రాష్ట్రాల్లో కనీసం సగం రాష్ట్రాలు తీర్మానం చేసి పంపాలి. తీర్మానం చేసి పంపినప్పుడు అప్పుడు మనకు ఈ విజయం చేకూరుతుంది. కాబట్టి ఇక్కడ చూస్తే 333 అంటే మనకు 61% ఉంది. ఇంకొక 6% కావాలి. 6% బీజేపీ ఏ విధంగా సమకూర్చగలుగుతుంది. పోతే మనకు వచ్చే సమస్య ఎక్కడ వస్తుందంటే మన రాజ్యసభకు వస్తుంది. చాలా తక్కువ ఉంది. కాబట్టి దానికి కూడా మరి అనేకమైనటువంటి చతురత కలిగిన నాయకులు ఉన్నారు, హేమీలు ఉన్నారు. దాన్ని కూడా అధిగమిస్తారని కోరుతున్నారు. ఇప్పటికి మనము 12 రాష్ట్రాల్లో బీజేపీ పాలిత రాష్ట్రాలని, అదేవిధంగా అలయన్స్ 6 ఉన్నాయి. ఇక్కడ చూస్తే మనకు కావాల్సింది ఎంత? 15 అంటే ఆల్రెడీ మనము రాష్ట్రాలు అధిగమించినట్టే. రాష్ట్రాల మద్దతు ఖచ్చితంగా దొరుకుతుంది. కాబట్టి ఇవన్నిటిని అధిగమిస్తూ మనం ముందుకు తీసుకెళ్ళాలి. కాబట్టి ఆల్రెడీ జేపీసీకి పంపింది అనుకోండి. జేపీసీ జాయింట్ పార్లమెంట్ యాక్షన్ పంపింది.
ఖచ్చితంగా ఇది విజయవంతం అవుతుంది అనుకుంటున్నాం. కారణం ఏంటంటే ఇక్కడ ప్రాంతీయ పార్టీలు ఉంటాయి కదా, ఆ ప్రాంతీయ పార్టీల గోల ఏంటంటే ఈ యొక్క సెంట్రల్ యొక్క అజాయిషి ఎక్కువైపోయి రాష్ట్రాల యొక్క ప్రాతినిధ్యం తగ్గిపోతుంది. వాళ్ళకు ఉన్నటువంటి స్వయం ప్రతిపత్తి ఏదైతే ఎన్నికలు జరుపుకోవడం అన్నీ ఉన్నాయో వాళ్ళు అవి జరపలేమో అనే అపోహలో ఉన్నారు. అలాంటి దానికి ఎలాంటి విఘాతం కలగదు. ఇప్పుడు వాళ్ళు భయపడేది అదే, కేంద్రం యొక్క అజాయిషి ఎక్కువైపోతుంది, మనకు రాష్ట్రాల యొక్క దాని గొప్పతనాన్ని తగ్గించడానికి చేస్తున్నారని అనేక రాజకీయ పార్టీలు ప్రాంతీయ పార్టీలు గొడవలు పెడుతున్నాయి. అయినను ఏమి జరిగినా ఖచ్చితంగా ఏదో ఒక ఉపాయం చేసి దీన్ని గట్టెక్కించడానికి ముందుకెళ్ళడానికి మన ప్రధానమంత్రి గారు, అమిత్ షా గారు, ఈ యొక్క పెద్ద నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ సమాయత్తమయ్యారు. ఖచ్చితంగా త్వరలోనే ఈ యొక్క ఒకే దేశం ఒకే ఎన్నిక అనే అంశం ఖచ్చితంగా ముందుకు సాగుతుందని తెలియజేస్తూ, మరి ఆ విధమైనటువంటి బలాన్ని మన పార్టీకి చేకూర్చాలి, బీజేపీ పార్టీకి చేకూర్చాలని కోరుకుంటూ నాకు ఇచ్చినటువంటి అంశాన్ని ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. భారత్ మాతాకి. నిర్వహిస్తున్నటువంటి జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి పటేల్ గారికి, అలాగే కన్వీనర్ కోతంకర్ లక్ష్మీనారాయణ గారికి, కో కన్వీనర్లు చంద్రన్న గారికి మరియు గంగాధరన్న గారికి, అలాగే కొండ ఆశన్న గారికి, మమత గారికి, కళ్యాణ్ మేడం గారికి అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఒకే ఎన్నిక ఒకే ఎలక్షన్, ఒకే దేశం ఒకే ఎలక్షన్ అనే విషయం మరి పెద్దలు చెప్పినట్టుగా మరి మొదటి నుంచి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి కూడా ఆ విధానం అనేది ఉన్నది. కానీ భారతీయ జనతా పార్టీ ఎదుగుదలను తట్టుకోలేక ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీలు మరి ప్రాంతీయ పార్టీలు దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ముఖ్యంగా మనం మొన్ననే చూసినట్లయితే హైదరాబాద్లో టీమ్ ఇండియా గెలిస్తే కనీసం తెలంగాణలో మన సంబరాలు చేసుకునే పరిస్థితి కూడా లేదు. మరి అలాంటి ప్రభుత్వము ఈ రాష్ట్రంలో ఉన్నది. మరి అలా ఉండదు అనంటే మన అభిప్రాయం అంతా కూడా ఒకే ఎలక్షన్ జరిగినట్లయితే కూడా ఎన్నికల ఖర్చు తగ్గి ప్రజలకు మేలు జరుగుతుంది. మరి అలా జరగకుండా ప్రతిసారి ఎన్నికలు జరిగినట్లయితే ఖర్చు రూపంలో కానీ అభివృద్ధి కుంటుపడడం జరుగుతుంది. కాబట్టి ఒకేసారి ఎన్నిక జరగాల. ఆ ఎన్నిక కొరకు ఈ అభిప్రాయ సేకరణ కొరకు మనమంతా కూడా కన్వీనర్లను ఏదైతే వేసుకున్నామో ప్రతి మండల కేంద్రంలో కానీ విద్యా సంస్థలో కానీ విద్యావంతులను కానీ అందరినీ కలిసి మరి అభిప్రాయాలు తీసుకోవాలి. ప్రజలకి కూడా ఇక్కడ జరుగుతున్నటువంటి విషయాలు ఒకే ఎన్నిక దానికి సంబంధించి కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళి ఈ రకంగా ఉంటుంది, అభివృద్ధి ఈ రకంగా ఉంటుబడుతుంది, మరి మన ప్రజాధనం కూడా వృధా అవుతుందని చెప్పేసి మనం అందరికీ చెప్పే విధంగా ప్రయత్నం చేయాలా. అందరూ కూడా కలిసికట్టుగా ప్రయత్నం చేయాలా. నాకు ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు. పెద్దలందరికీ ధన్యవాదాలు నమస్కారం తెలియజేసుకుంటూ, నా పేరు కస్తూరి కృష్ణ, మండల కన్వీనర్గా ఒకే దేశం ఒకే ఎన్నిక కన్వీనర్గా ఇప్పుడు ప్రజెంట్ వర్క్ చేస్తున్నాను. ఏదైతే ఇప్పుడున్న పరిస్థితులను బట్టి ఒకే దేశం ఒకే ఎన్నిక జరిగితే కనుక మనకు జరిగే వ్యయం ఖర్చు దాదాపు 60,000 కోట్లు ఒకటేసారి ఎలక్షన్ జరగడం వల్ల 60,000 కోట్ల ద్వారా మనం ఈ ఎలక్షన్ను కంప్లీట్ చేయదు. అదే ఇది ఒకవేళ ఇది ఆయా రాష్ట్రాల ద్వారా వాళ్ళకు పీరియడ్ అయిపోయినా కానీ కాకుండా కానీ ఈ వేరే ఎలక్షన్లు జరగడం వల్ల దాదాపు మొదటి కారణంగా చెప్పినట్టు 1,20,000 కోట్లు వ్యయం ఖర్చు అవుతుంది. దానివల్ల ఏదైతే ఆయా రాష్ట్రాల అన్నట్లు 90 రోజులు కాదు కొన్ని రోజులు ఎక్కువనే ఎలక్షన్ పోవడం వల్ల అభివృద్ధి పనులు పొందుపడుతూ ఉన్నాయి. అయితే నా ఒక చిన్న సలహా ఏంటంటే అన్న, ఇప్పుడు మన భావితరం భవిష్యత్తు ఏదైతే ఈ డిగ్రీ కాలేజ్ నుంచి ఈ 21 సంవత్సరం దాటిన వాళ్ళు డిగ్రీలో ఉండరు. ఏదైతే ఆయా మండలంలో ప్రతి డిగ్రీ కాలేజీలో ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేది ఖచ్చితంగా వాళ్ళ ద్వారా తీసుకోకపోతే ఆయా కాలేజీలో ఉన్న టీచర్స్ కానీ ఉపాధ్యాయులు కానీ స్టూడెంట్స్ కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకుని తల్లిదండ్రులు కూడా చెప్పి దీనిపైన అవగాహన కలిగిస్తే దేశమంతా అవగాహన కలుగుతుందని చెప్పేసి నా యొక్క చిన్న సలహా. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఈ విధంగా మనం దేశాల పట్టిక తీసుకున్నట్టయితే
భారతదేశం ఈరోజు 6 లక్షల పైన కోట్లు సైన్యానికి కేటాయించి మనం 5వ స్థానంలో ఉన్నామన్న విషయాన్ని మీ అందరికి తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి దేశం గట్టి ఉండాలంటే, సైన్యం గట్టి ఉండాలంటే, ఈ దేశం బాగుపడాలంటే, ఆర్థికంగా ఎదగాలంటే మరి 1,35,00,000 కోట్లని తగ్గించి మరి 50 లక్షల కోట్లతో ఎలక్షన్ జరిపించి ఆ డబ్బంతా ఈ దేశానికి ఉపయోగపడుతున్న ఆలోచనతో తీసుకొచ్చినటువంటి నిర్ణయమే ఒక దేశం ఒక ఎలక్షన్. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మరి తమ మండలాల్లో కానీ పట్టణాలలో కానీ ప్రజలని మరి చైతన్యం చేసి దీన్ని ప్రోత్సహించవలసినటువంటి బాధ్యత ప్రతి బీజేపీ కార్యకర్త ఉందని చెప్పి సందర్భంలో తెలియజేస్తూ నాకు ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో రాష్ట్రంలో ఇందూరు జిల్లాలో పడ్డని ఓట్లు ఎక్కడ కూడా పడలేదు. అది సమిష్టి ఇందూరు జిల్లా నాయకత్వం. బాల్కొండలో పడ్డాయి, బోధనలో పడ్డాయి. కానీ నాయకులు మీటింగ్ వచ్చే ముందు మేము ఇంట్లో ఉండి నడిపిస్తామంటే చాలా బాధతో చెప్తున్నాను. నేను దూరం ఉంది, వాస్తవంగా బాల్కొండ దూరం ఉంది, చెప్పగలుగుతాం. వచ్చే నాయకులే జిల్లాలని పదాధికారి కమిటీలలో మెంబర్ తీసుకోరు. బోధనలో కూడా బోధన దగ్గర ఉంది, బాల్కొండ అంటే దూరం ఉంది, బోధన దగ్గర ఉంది కదా. భారత్ మాతా కీ జై శ్రీరామ్, జై శ్రీరామ్. ముఖ్య అతిథి మన స్థానిక శాసనసభ్యుడు, నిత్యం భారతీయ జనతా పార్టీ కాషాయ జెండా రేపరేపలాలని కోరుకునే గౌరవ శాసనసభ్యులు అన్న ఈ కమిటీ జిల్లా కన్వీనర్ పొదగల లక్ష్మీనారాయణ గారికి, సహ కన్వీనర్ కంచెటి గంగాధర్ గారికి, రాజేందర్ గారికి, అలాగే జిల్లా ఉపాధ్యక్షుడు అర్బన్ కోఆర్డినేటర్ మన నాగోల్ లక్ష్మీనారాయణ గారికి, జిల్లా కార్యదర్శి నక్కరాజేశ్వర్ గారికి, అలాగే మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్లో 3 నెలలు టీచర్స్ ఎమ్మెల్సీ గురించి నిత్యం తిరిగిన మన ఇంటెలెక్చువల్ చైర్మన్ కొండ ఆశన్న గారికి, డాక్టర్ కొండ ఆశన్న గారికి, మహిళా మల్లు నీలిమ గారికి, అలాగే మమత గారికి, అందరికి కూడా ధన్యవాదాలు తెలుసు. 1 నేషన్ 1 ఎలక్షన్ అంటే ఏంటంటే అన్న, ఒక దేశంలో ఎందుకు ఈ మాట చెప్తున్నామంటే, భారతదేశ రాజ్యాంగం రచించిన రోజు కూడా ఈ దేశంలో ప్రజల నిర్ణయాలు ప్రలోభాలు లొంగకుండా, ప్రజల్ని మభ్యపెట్టకుండా, ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రభుత్వాలు నడవాలని చెప్పి ఎలక్షన్ అనేది ఉంటుంది. అన్ని దేశాల్లో మొన్న మనం ఎమ్మెల్సీ ఎలక్షన్ చూసాం, బ్యాలెట్ మీద గుర్తు లేకుండా పేరు ఉంటుంది. కానీ భారతదేశంలోనే అమెరికాలో పోతే మన ట్రంప్ గెలిచిండు తప్ప ఆ గుర్తు గెలవలేదు. అదే మనం అంటే ఆమె కమల్ కిలా అంటారు నరేంద్ర మోడీ, మిగతాదంటే లేకపోతే కారో సైకిలో చేతో ఇంకేదో చెప్తారు. ఎందుకు ఈ మాట ఎందుకు చెప్తున్నామంటే, భారతదేశంలో అక్షరాస్యత తక్కువ సందర్భంలో ఈ ఎన్నికల విధానం అనేది తీసుకురావడం జరిగింది. ఆ రోజు అభ్యర్థుల పేరు చదువుకోవడం కానీ, అభ్యర్థి గురించి తెలియకపోవడం వల్ల పార్టీ సింబల్ మీద మన దగ్గర జాతీయ ఎన్నికలు కానీ, ప్రాంత ఎన్నికలు కానీ, చివరికి ఒక 50-60 ఓట్లు ఉండే సొసైటీ డైరెక్టర్ కూడా లేదు, 100-115 ఉండే బూత్ మన వార్డు మెంబర్ కూడా మనం సింబల్ మీద ఎలక్షన్ కొట్టారు. ఇదే దేశ తేడా ఇదనేది. కానీ విచిత్రం ఏంటంటే, మొన్న సింబల్ లేకుండా వివేకవంతులు విద్యావంతులు వేసిన ఎలక్షన్లో 2,50,000 ఓట్లు పోలైతే అలా 28,000 ఓట్లు చెల్లకుండా పోయింది. ఓట్లు అనేది ఒక మనకున్న హక్కు. ఇది ఆ హక్కును వినియోగించుకోవాలి. ఇలా ఒకే దేశం ఒకే ఎన్నిక ఎందుకు అంటున్నాం? మనం చూస్తున్నాం 23 డిసెంబర్ కన్నా ముందు నుంచి మన దగ్గర అసెంబ్లీ ఎలక్షన్లు వస్తున్నాయని ముందు గత 2 సంవత్సరాల నుంచి నాకు చాలా మంది మండల ప్రెసిడెంట్ మిగతా వాళ్ళు తెలుసు, మనము పని చేసుకోలేకపోతున్నాం, ప్రజల్ని కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితికి వస్తున్నాం. నిత్యం ఏదో కార్యక్రమాలు. ఈ ఎలక్షన్ కాగానే 23 ఏమో అసెంబ్లీ ఎలక్షన్ వస్తున్నాయని అంతకుముందు 6 నెలల నుంచి మనం అందరం రోడ్ల మీద ఉంది, ప్రజలకు ఇబ్బంది, ర్యాలీలు, ఎన్నో సందర్భాలు చేసుకొని అసెంబ్లీ ఎలక్షన్ అయిపోయి 23 అయిపోయిన 15-20 రోజులకే మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్ చాలే. పార్లమెంట్ ఎలక్షన్ అయిన 5-6 నెలలకే మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్ చాలే.
అంటే ఈ 2 సంవత్సరాలలో సుమారు 8 నెలల నుంచి 9 నెలల దాకా రాష్ట్ర ప్రభుత్వంలో ఎలాంటి సంక్షేమ పథకాలకు ఆఫీసర్లు పనిచేయకుండా పరిస్థితి ఉంది. 1 కోటి చిల్లర మంది ఈరోజు అంటే 1 కోటి కన్నా పై మంది ఉద్యోగస్తులు ఎన్నికల విధుల్లో పాల్గొంటారు. ఒక వ్యక్తి ఒక దేశం అభివృద్ధి సాధించాలంటే 2 సంవత్సరాలలో సుమారు 8-9 నెలలు 1 కోటి మంది తమ యొక్క విధులను దేనికోసం ఎన్నుకోబడ్డారు. అన్నిటికన్నా విచిత్రం చెప్తున్నా నేను, టీచర్స్ అందరు తీసుకొచ్చి ఇందులో పెడతారు. అంటే టీచర్స్ 8-9 నెలలు తమ యొక్క విద్యా విధానాన్ని ఈ దేశం ఎంత నష్టపోతుంది, ఒక విద్యార్థి ఏ రకంగా నష్టపోతుంది ఒకసారి ఆలోచించుకోవాల్సి ఉంది. ఇలా చాలా మంది మాట్లాడతారు, పనిలేని వాళ్ళు మిగతా వాళ్ళు మాట్లాడతారు. మనం ఎలక్షన్ చూసినాం, తెలంగాణలో డిసెంబర్ 23 నాడు ఎలక్షన్ జరిగితే మనం 8 సీట్లు గెలిచినాం, అసెంబ్లీ సీట్లు 117. కానీ అదే పార్లమెంట్ జరిగితే 16లో 8 గెలిచినాం. ప్రజలు స్పష్టంగా ఉన్నారు. మొన్న ఎలక్షన్ జరిగింది పక్కన నాందేడ్ జిల్లాలో 9 అసెంబ్లీలు బీజేపీ గెలిచింది, పార్లమెంట్ మాత్రం కాంగ్రెస్ గెలిచింది. ప్రజలు నిర్ణయం ఎవరికి ఓటు చేయాలో నిర్ణయించారు. నిన్న ఎమ్మెల్సీ ఎలక్షన్ జరిగింది, కాంగ్రెస్ వాళ్ళు బూతుల దగ్గర పైసలు పట్టుకొని నిలబడ్డారు. బీజేపీ ₹1 పడలేదు. అంజిరెడ్డి అంటే ఎవరు తెలియదు, కొమ్మరి అంటే ఎవరు తెలియదు. కానీ బీజేపీ కార్యకర్తలు నిలబడ్డాడు. నరేంద్ర మోడీ చూసిరు, ఆ గ్రామంలో ఆ బూత్ దగ్గర నిలబడ్డ కార్యకర్తలు చూసి ఇద్దరు. నాకు నరేందర్ రెడ్డి ఎవరైతే కాంగ్రెస్ క్యాండిడేట్లో ఒక రిపోర్ట్ కాంగ్రెస్ పార్టీకి సబ్మిట్ చేసిండట. ఆ రిపోర్ట్లో చెప్పిండట, మనం చెప్పిన రిపోర్ట్ కాదు, కాంగ్రెస్ క్యాండిడేట్ మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి, కరీంనగర్, సిద్దిపేట ప్రాంతాల్లో నాకు బ్రహ్మాండమైన ఓట్లు పడ్డాయి. అక్కడ బీజేపీ 3వ స్థానంలో ఉండే. కానీ ఎట్లయితే మెదక్ వచ్చిందో, మెదక్, కామారెడ్డి, నిర్మల్, ఆదిలాబాద్లో మనం గట్టిగా పోటీచ్చి మనం 3వ స్థానం నుంచి 1-2 మధ్యలో కొంచెం తేడాలో ఉన్నాం. కానీ ఇందూరు పోలింగ్ బూత్ 42 పోలింగ్ బూతులు తీస్తే క్లౌడ్ బాస్ట్ అంటే ఆకాశం పలిగినట్టు ఓట్లు పడ్డాయి అన్నారు. ఎవరు పనిచేసినాం? ఇదే కార్యకర్తలు, ఇదే నాయకులుగా కూర్చున్న నాయకులే, ఇదే నాయకులు. ఫిబ్రవరి 5వ తారీఖు నాడు నిఖిల్ సాయి హోటల్లో ప్రారంభమైంది. 22 రోజుల్లో మనం యుద్ధం చేసినాం. ఎవరి దగ్గరికి వెళ్ళినాం? 25 మంది నీకు ఇచ్చిన ఓట్లు, నీకు చెప్పిన ఓట్లు, నువ్వు లక్ష్యం పెట్టుకొని పనిచేసినావు. ఇలా లక్ష్యంలో విజయం సాధించడం 24,900 ఓట్లు పడ్డా. ఇందూరు జిల్లాలో 42 పోలింగ్ బూత్లలో 18,000 కన్నా ఎక్కువ ఓట్లు భారతీయ జనతా పార్టీ పడ్డాయంటే 75 నుంచి 80% భారతీయ జనతా పార్టీ పడ్డాయని ఎదుటి పక్షం నిలబడి ఓడిపోయిన వ్యక్తి చెప్పిందంటే మనం గెలిచింది 4,000 ఓట్లు తేడా. అంటే అర్థం చేసుకోవాలి, గెలుపులో ఇందూరు భారతీయ జనతా పార్టీ శక్తి ఏ రకంగా ఉంది. నిత్యం కూడా మనం ఎందుకు గుర్తు చేసుకోవాలి? హనుమంతుడి శక్తిని కూడా ఏ రకంగా హనుమాన్ చాలీస రూపంలో మనం గుర్తు చేస్తామో భారతీయ జనతా పార్టీ కార్యకర్తల నాయకుల శక్తి కూడా గుర్తు చేస్తాం. నేను చూశాను, మాగూరు మండలి మాదాపూర్కి వెళ్తే చదువుకున్న అమ్మాయిలు, మహిళలు లైన్లో వస్తూ బీజేపీ టేబుల్ దగ్గరికి వచ్చి రాపించుకుంటే కాంగ్రెస్ వాళ్ళు పిలుస్తున్నారు, మేము డబ్బులు ఇస్తాం రమ్మంటే మేము రాము, ఇది భారతదేశం కోసం ఆలోచించే పార్టీ, ఈ పార్టీతోనే ఉంటామని చెప్పి మాదాపూర్ దగ్గర మాట్లాడుతుంటే నిజంగా ఈ కండువా కప్పుకున్నందుకు, భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు అయినందుకు జన్మ ధన్యమైంది అని చెప్పినవాడు. టీచర్స్గా మన సిఎస్ఐ దగ్గర మనం ఉంటే, అన్న ఎమ్మెల్యే గారు కూర్చొని ఉంటే 100 మంది మన దగ్గర టీచర్స్ అయిన. ఎదుటి విఆర్టీయూ అంటే టీచర్స్లో ఒక పెద్ద సంస్థ, అసలు పెద్ద సంస్థ కాదు. టీచర్స్ అంటే పిఆర్టీయూ అంటే టీచర్స్. వాళ్ళు ఎంత ఇచ్చేస్తారంటే కనీసం ఎవరన్నా మన చేతిలో చేయగలిగితే ఆ టీచర్ మీద కక్ష సాధింపు చేస్తారు పిఆర్టీయూ. అలాంటి పిఆర్టీయూ టేబుల్ దగ్గర వాళ్ళు 5 టేబుల్ వేసుకొని కూర్చుంటే ఒక్కరు లేరు, మన దగ్గర 100 మంది. ఇది నిన్ను చూసో, నన్ను చూసో, లేకపోతే మమ్మల్ని ఎవరినో చూసో క్యాండిడేట్ చూసి వచ్చింది లేదు, ఆడున్న కార్యకర్తలు చూసి వచ్చింది, నరేంద్ర మోడీ చూసి వచ్చింది, ఇది ఇద్దరిని చూసి వచ్చింది. ఇది గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఎన్నికలు అనగానే యుద్ధం ఉంటుంది, సెగ ఉంటుంది. ఏ గ్రామంలో ఇబ్బందుల గ్రామాల నేను 5వ తారీఖు నాడు జిల్లా కమిటీ సమావేశం పెట్టి మీకు మనిషికి 25 ఓట్లు అని చెప్పి నిర్ణయించి మీకు పంపిస్తే 6వ తారీఖు 7వ తారీఖు రోజే మీరు నాకు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. అన్న ఇందులో ఇది బీజేపీ పడతాయి 70-80%. అదే రోజు చెప్పాను, రూపాయి మంచలే, చిన్న దావత్ రేట్లే,
చాలామంది గ్రాడ్యుయేట్స్ గారి మీద అరే బీజేపీ కనీసం రాకుండా థమ్సప్ బాటలనే పెట్టుకుని పోయాను అడిగారు. థమ్సప్ బాటలు పెట్టలే కానీ మంచినీళ్ళు కూడా తాగిపోయలేదు. కానీ భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం నుంచి ఇలా ప్రజలు డిసైడ్ అయినారు. ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేది కూడా ఈ దేశంలో అన్ని ఎలక్షన్ కలిసి వస్తాయి, ఒకేసారి వస్తాయి. నెల 2 నెలలు అయితే ఇప్పుడు స్థానిక సంస్థల ఎలక్షన్స్ సంవత్సరం 3 నెలలు అయిపోయింది. సర్పంచులు దిగిపోయి ఎంపీటీసీలు జెడ్పీటీసీలు దిగపోయి ఇంకొక 2 నెలలు అయితే సంవత్సరం అయింది. ఇప్పటికీ పాలన లేదు, ఊడ్చినోడు లేడు, మోరు తీసినోడు లేడు, లైట్ పోతే పెట్టినోడు లేడు, ఊర్లే మోటార్ ఖరాబ్ అయితే చేసినోడు లేడు. రకరకాల ఇబ్బందులు పడుతుంది. ఎందుకంటే సెక్రటరీలు వాళ్ళ జీతం కన్నా ఇంకా బయట అప్పులు చేసినారు సార్, మేము కింద కన్నా ఇంకా కట్టలేము. ఎందుకంటే ఎలక్షన్ అయితేనే డబ్బులు వస్తాయి, సర్పంచ్ సంతకం ఉంటేనే, ఎంపీపీ సంతకం ఉంటేనే, జిల్లా పరిషత్ చైర్మన్ సంతకం ఉంటేనే నిధులు వస్తాయి. కార్పొరేషన్ అయిపోయి కూడా మొన్న 27 నుంచి ఇప్పుడు ఈ దగ్గర ఖర్చులకే నెల 40 రోజుల దాకా 50 రోజుల దాకా అవుతుంది. అంటే పరిపాలన మొత్తం గాడి తప్పింది. వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేది, ఒకే దేశం ఒకే ఎన్నిక అనేది ఎందుకు అవసరం అని చెప్తే ఇందుకే అవసరము. ప్రజల అవసరం కోసం ప్రజలు ఎవరు గెలిపియాలో తీర్మానించుకున్నారు. రేపు ఏ రోజు ఎన్నిక వచ్చినా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీని ఇక్కడ ఎవరు నిలబడ్డా వార్డు మెంబర్ నుంచి పార్లమెంట్ మెంబర్ దాకా గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. వాళ్ళకి కల్పించాల్సిన భరోసా కార్యకర్తలు. ఈ సందర్భంగా కూడా చాలా మంది, నేను మొన్న ఎలక్షన్స్ అప్పుడు కూడా చెప్పాను, నేను ఎమ్మెల్సీ ఎలక్షన్, మీరు వెళ్ళండి కలవండి అన్న, కలిస్తే దావత్ అడుగుతాడన్నా, కలిస్తే ఏదైనా పైసలు అడుగులేమో, కలిస్తే మనం ఇది చేస్తలేమో. ఎలక్షన్లో మనం పైసలు ఇయ్యలే, డబ్బులు వంచలే. మనం డబ్బులు వంచకపోతే అన్నా మనం డబ్బులు వంచడాలు వంచేసారన్నా ఓడిపోతలేమో అని భయపడదు. కానీ విచిత్రం ఏంటంటే ఎలక్షన్ అయిన తర్వాత ఎవరైతే ఆ వ్యక్తి నాతో అన్న వ్యక్తి తెల్లారి రిజల్ట్ వచ్చినాక అంటాడు, అన్న పైసలు వంచకుండానే మనకు ఓట్లు వచ్చినాయంటే అది మన పార్టీ గొప్పతనం అన్నా. ఎప్పుడైనా బురదలో నుంచే వికసిస్తుంది కమలం, కష్టాల నుంచే బయటకు వస్తాం మనం. విజయం అనేది కూడా ఆ రకంగానే ఉంటుంది. కాబట్టి మీకు ఇచ్చిన ఈ మండలానికి ముగ్గురు ఇచ్చిన వ్యక్తులు, మీ మండలంలో మొన్ననే ఎమ్మెల్సీ ఎలక్షన్లో మనకు ఓటర్ లిస్ట్ ఉంది. ఎమ్మెల్సీ ఎలక్షన్లో మనం చాలామంది మేధావులను, రిటైర్డ్ ఎంప్లాయీస్లను, డాక్టర్లను, ఇంజనీర్లను వాళ్ళందరూ కూడా కలవడం జరిగింది. వీళ్ళే కాదు, ఈ యొక్క దానికి డాక్టర్ సంఘాల దగ్గరికి వెళ్ళండి, ఈ యొక్క దానికి యూత్ క్లబ్ల దగ్గరికి వెళ్ళండి, ఈ యొక్క దాని గురించి గ్రామాలు ఏదైతే కుల సంఘాలు ఉంటాయో కుల సంఘ పెద్దల దగ్గరికి వెళ్ళండి. ఆ గ్రామానికి వెళ్ళినప్పుడు అక్కడ వీడీసీ ఉంటుంది, వీడీసీ పిలిస్తే వస్తారు. వచ్చి వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఎందుకు అవసరం ఈ దేశానికి? ఈ దేశంలో మీ ఊళ్ళో ఒక బోనస్లే ఎండాకాలం వచ్చి ఎన్నో తాండాల గ్రామాల్లో నీళ్ళెత్తుకపోయి లేదు, ఈ ప్రాంతంలో 2 లక్షల ఎకరాలకు సాగునీరు ఇస్తామని చెప్పి మోసం చేసి ప్రభుత్వ ధనము 2700 కోట్లకి ఇచ్చి 22,200 కోట్లు ఖర్చు అయిపోయాక కేవలం పైపులు వేసి అక్కడ కూర్చున్నారు. ఇంకో 300 కోట్లు ఖర్చు అయితే 2 లక్షల ఎకరాలకు సాగునీరు వస్తుంది. అటు మంచిపమాసాన్ని కానీ లేకపోతే అటు మెంట్రాల దగ్గర నుంచి కానీ మిగతా దగ్గర నుంచి. ఎందుకు ఈ విధానం గురించి చర్చ జరుగుతలేదు? కేవలం ఏమన్నా మాట్లాడితే ఒకటే విధానం, వీడు గెలుస్తాడు ఆడు ఓడతాడు. ఈ ఉద్దేశమే కాదు, ఏది జరిగినా రాజకీయం కాదు. ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేది మీరు గ్రామాల్లో తీసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే నేను మండలాధ్యక్షులు కూడా సూచిస్తున్నాను. మొన్న ఏ రకంగా అయితే ఏ గ్రామంలో ఏందో మన నాయకులు గట్టి చేసుకునే అవసరం ఉంది. ఇది పార్టీ విధానం కాదు, ఇది ప్రభుత్వ విధానం. కానీ మనం ఎందుకు తీసుకెళ్తున్నాం? ఈ దేశం బాగుపడాలని ఏకైక ఆశలు ఆలోచించేది భారతీయ జనతా పార్టీ కాబట్టి, మీ గ్రామం బాగుపడాలని ఆలోచించేది అక్కడున్న బీజేపీ కార్యకర్తనే కాబట్టి, అతనికే ఉపయోగపడ్డ గ్రామంలో 20, 30, 40 మందిని కలిసి ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఎందుకు చేయాలి, అతను కలిసి రమ్మనండి, ఫోటోలు పెట్టుకోమనండి, అతనికి పరిచయం అవుతుంది. ఇప్పుడు మొన్న అన్ని మండలాల్లో ఎమ్మెల్సీ ఓట్ల దగ్గరికి మీరు వెళ్ళేది, వాళ్ళ రెస్పాన్స్ ఏ రకంగా ఉందో మీరు చూశారు. భారతీయ జనతా పార్టీ అన్నా నరేంద్ర మోడీ అన్నా ఈ కాషాయ కడవ కప్పుకున్న వ్యక్తి అన్నా ఒక అభిమానం ప్రజల్లో ఉంది. కాబట్టి ఇవన్నీ మనం ప్రజల్లోకి తీసుకెళ్ళి ఇంకా ఈ విధానాన్ని గట్టి చేసి రావాలి. అదే బీజేపీ నిజంగా కోరుకుంటున్నాడు, బీజేపీ దేశం కోసం పనిచేస్తాడు. మనం జై శ్రీరామ్ అనేది చాలా మంది కొంతమంది ఇబ్బంది పడుతున్నారు. కానీ ఈరోజు ప్రతి ఒక్కరు జై శ్రీరామ్ అనే పరిస్థితి వచ్చారు. ఇది ఆ నినాదమే. నరేంద్ర మోడీ నాయకత్వం ఎందుకు కావాలి? నరేంద్ర మోడీ ఈ దేశంలో ఒకేసారి ఎన్నికగా ఎందుకు కావాలన్నారు? ఒరిస్సా గురించి ఇంతకుముందు సోదరు పుల్లయ్య లక్ష్మీనారాయణ గారు చెప్పారు.
ఒరిస్సాలో ఏ ఎన్నికలు జరిగినా స్థానికంగా ఎవరున్నారో నిర్ణయిస్తారు. అంతేందుకు మన తెలంగాణలో మన ఇందూరు జిల్లాలో రూరల్లో అసెంబ్లీ ఎలక్షన్లో 50,000 మనకేస్తే పార్లమెంట్ ఎలక్షన్లో నరేంద్ర మోడీని కార్యకర్తలు చూసి 1,05,000 ఓట్లు వేసారంటే అది ప్రజల యొక్క విధానం, ప్రజల యొక్క నినాదం, వారి యొక్క విఘ్నత అంత మంచిగా ఉంటుంది అన్నమాట. కాబట్టి నేను మీ అందరికీ మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ ఒక నేషన్ ఒక ఎలక్షన్ 25 ఫిబ్రవరి దాకా ప్రతి మండలంలో గ్రామంలో శక్తి కేంద్రం యూనిట్గా బూత్ యూనిట్గా కలవడమే. దీన్ని మీటింగ్ పెట్టి ఇంతకు కొత్తగా చెప్పి 100 మంది లేకపోతే మీటింగ్ 100 మంది కాదు. ప్రతి బూత్లో ఈ జిల్లాలో సుమారు మొన్న ఎలక్షన్లో 832 1,100 మంది అంటే 25 ప్రముఖులు పనిచేసారు. 25 ప్రముఖులు 1,100 మంది పనిచేసారు. ఈ 1,100 మంది రేపు కేవలం ఆ 25 మంది కొత్త వాళ్ళని చేసుకొని వీళ్ళతో పాటు ఇంకో 25 ఎంతమంది అవుతాం మనం? 1,000 మంది, 25-30,000 మంది అవుతాం. వారు అడిగేది కేవలం 3,200 3,000 మంది అంటున్నారు. నేనేమంటున్నా ఈ నినాదమని ఇంతకుముందు సోదరుడు చెప్పాడు. ప్రతి డిగ్రీ కాలేజ్ ఈ దేశం బాగుపడాలంటే యువత నుంచే మొదలవుతుంది. కాబట్టి ప్రతి డిగ్రీ కాలేజ్, ప్రతి ఇంజనీరింగ్ కాలేజ్ ఒక యూనిట్గా టౌన్లో ఉన్నది. నేను కంచెటి గంగాధర్ గారు కానీ లేకపోతే అలాగే రామచంద్ర గారు కానీ కన్వీనర్ లక్ష్మీనారాయణ గారిని కోరుతున్నారు. మీరు డిగ్రీ కాలేజ్ ఇంటర్ కాలేజీలో గౌరవ సభలు వచ్చేస్తారు. మీరు మాత్రం వెళ్ళి అక్కడ దీని గురించి స్పీచెస్ క్లాస్ ప్రిపేర్ చేయండి. ఎన్ని ఇంజనీరింగ్ కాలేజ్ ఉన్నా, ఎన్ని డిగ్రీ కాలేజ్ ఉన్నా మీరు ఒక లక్ష్యంగా చేసుకొని అన్నిటి దగ్గరికి వెళ్ళి ప్రతి క్లాస్లో 40 మంది స్టూడెంట్స్ ఉంటారు. ఒక 5 నిమిషాలు బ్రేక్, గంటలు స్పీచ్ చేయకూడదు. 5 నిమిషాలు బ్రేక్ తీసుకొని డిగ్రీ కాలేజీలో ఉన్న ప్రతి దగ్గరికి వెళ్ళి ఈ దేశానికి ఒకే ఎన్నిక ఒకే దేశం అనే నినాదం అవసరం అని చెప్పి ఒక చెప్పవలసిన అవసరం ఉంది. ఇంకా స్పీకర్స్ కావాలనుకుంటే మీకు 10-15 మంది జిల్లా కమిటీలు కూడా మీకు కేటాయించడం జరుగుతుంది. కాబట్టి నేను మరొకసారి ఇక్కడికి వచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఒకటే మాట చెప్తున్నాను. ఏ ఎన్నికైనా ఏదైనా ముందు మనలో విశ్వాసం ఉండాలి. ఎమ్మెల్సీ ఎలక్షన్లో చాలా మంది చాలా రకాలుగా మాట్లాడారు. అన్న టీచర్స్ అంతా పిఆర్టీ దిక్కుంటారు. 45,000 నరేందర్ రెడ్డిని అడిగిన కాంగ్రెస్ క్యాండిడేట్, అరే నీకేం పిసలేసింది కాంగ్రెస్ ఇప్పటికే వ్యతిరేకత నువ్వేం తెచ్చుకున్నావురా అని అలా దోస్తులు అడిగితే కాంగ్రెస్ 45,000 ముస్లిం ఓట్లు పడ్డారు. వాస్తవంగా 45,000 30,000 పడిండొచ్చు, ఆయన పడ్డ 70,000. కానీ ఇంకా 3,35,000 మంది హిందువులు ఉందని మర్చిపోయాడు. అది గుర్తు చేయాల్సిన బాధ్యత మాది. మన బలం ఎక్కడ ఉంటుందంటే ఎవరైతే గట్టి నిలబడగలుగుతారో నాయకుడు కార్యకర్త ఆ గ్రామంలో ఓటు పడతాయి, ఆ గ్రామంలో నిలబడగలుగుతాం. ఎక్కడైతే అన్నా మనమే గెలుస్తామా అని ఒక మనసులో ఉన్న రోజు నువ్వు ఇంటి నుంచి బయటకు అడిగేయలేవు. కాబట్టి ఇక్కడికి వచ్చిన మండలాధ్యక్షులకు మండల కమిటీ వాళ్ళందరికీ కూడా చెప్తున్నాను, రేపటి నుంచి ఏ రోజైనా కానీ మీ మండల కార్యశాల కానీ మండల మీటింగ్ పెట్టుకున్న సందర్భంలో ముందుగా గ్రామాలలో చేయాలి. గ్రామానికి 5 వచ్చిన ఇలా స్పష్టంగా కూడా అవుతుంది. కాబట్టి మీ అందరికీ ఈ ఒక దేశం ఒక ఎన్నిక అనేది చాలా ముఖ్యమైన వ్యవస్థ. కాబట్టి ఈ దేశ భవిష్యత్తు లక్షల కోట్ల రూపాయలు డబ్బులు మిగులుతుంది. ఆ లక్షల కోట్ల రూపాయలు మన గ్రామీణ వ్యవస్థ బాగుపరిచినందుకు, విద్యా వ్యవస్థ బాగుపరిచినందుకు, వైద్య వ్యవస్థ బాగుపరిచేందుకు, ఈ దేశ రక్షణ వ్యవస్థ బాగుపరిచేందుకు లక్షల కోట్ల రూపాయల డబ్బులు ఈ రకంగా మిగులుతాయి. ఎన్నికల్లో ఎవరు కాదు, అన్ని రాజకీయ పార్టీలకు కూడా ఉడన గరీబోడు ఉంటాడు, నాలాంటి గరీబోడు ఉడన ఉంటాడు. ఆ ఎలక్షన్ నిలబడాలంటే కోట్ల రూపాయలు కావాలంటే నాకు రూరల్ కాంగ్రెస్ నాయకులు తిట్టుకుంటూ ఫోన్ చేస్తాడు, అన్నా నీ దగ్గర 1 కోటి రూపాయలు దొరకలేదు అవునే, దొరికితే ఈ పనికిరాని ఎమ్మెల్యేని ఎందుకు గెలుచుకుంటున్నాను అంటే 1 కోటి రూపాయలు పంచదని నిర్ణయించుకుంది నేను, దొరికిన నువ్వు మమ్మల్ని అడిగిన ఇస్తుంటే కాబట్టి అంటే ఇలా వ్యవస్థ ఆ రకంగా ఉంది. ఎవరైనా గరీబోడు నిలబడాలంటే ధైర్యం చేయాలంటే ఒక దేశం ఒక ఎలక్షన్ వచ్చిన రోజు 100% నాలాంటి చాలా మంది కూడా గెలిచే అవకాశం ఉంది. పార్టీల ఖచ్చితంగా చెప్తున్నాను, అన్ని రాజకీయ పార్టీల్లో డబ్బులు లేని వాళ్ళు ఉంటారు, వాళ్ళు కూడా వ్యవస్థ మార్పు ప్రకటన చేయాలి. రేపొద్దున సర్పంచ్ ఎలక్షన్లో ఊర్లో బీజేపీ జెండా వస్తాడు, నిజాయితీ పరుడు ఉంటాడు, కానీ డబ్బులు లేవని భయంతో ఊర్లో ఎవరు 5 లక్షలు 10 లక్షలు అల్లాస్ వాడుకుంటే ఎలక్షన్ గెలుస్తారు అనుకుంటే పరిస్థితి అసలు ధైర్యంగా నిలబడతాడు. అదే ఈ దేశం కోసం పనిచేస్తున్నా, ఈ కాషాయం కోసం పనిచేస్తున్నా, నా గ్రామాభివృద్ధి నాకు ముఖ్యము అనుకునే వాడికి ఒకేసారి ఎలక్షన్ జరిగితే బాగుంటుందని తెలియజేసుకుంటూ మీరందరికీ కూడా ఇచ్చిన ఏ కార్యక్రమం ఉన్నా ముందుకెళ్లాల్సిందే కోరుకుంటూ మనస్ఫూర్తిగా మీ అందరికీ ఇక్కడికి వచ్చి ఆదివారం అయినా పెళ్లిళ్ళు ఉన్నా అన్ని ఉన్నా ఇక్కడ దాకా వచ్చి ఇంత కార్యక్రమాన్ని చేయడానికి ధన్యవాదాలు తెలుస్తూ మన ముఖ్య అతిథి గారు
ఎందుకంటే ఈ కార్యక్రమాన్ని తను నిత్యం భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ యొక్క ఈ దేశ పరిపాలన ముందుకు తీసుకెళ్లాలని తపన పడుతున్న మన అర్బన్ శాసకులు గౌరవ ధనపాల్ గారిని మాట్లాడాల్సింది. భారత్ మాతాకి. ఈరోజు నిజామాబాద్ జిల్లా వన్ నేషన్ వన్ ఎలక్షన్ వర్క్షాప్ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న కన్వీనర్ సోదరుడు కొత్తగర్ లక్ష్మణ్ గారికి మరియు ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి గారికి, వేదిక మీదున్న ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ కో కన్వీనర్స్ రాజేశ్వర్ గారికి, రామచందర్ గారికి మరియు కంచెటి గంగాధర్ గారికి, వేదిక మీదున్న నగర జిల్లా ఉపాధ్యక్షుడు నాగూర్ లక్ష్మణ్ గారికి, నక్క రాజేశ్వర్ గారికి, ఆశన్న గారికి, నీలిమ గారికి, మమతా గారికి మరియు వేదిక ముందున్న మండలాధ్యక్షులు మరియు ఈ కార్యక్రమ కన్వీనర్లకు, నా భారతీయ జనతా పార్టీ సోదరులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. ఇదొక చారిత్రాత్మక నిర్ణయం. భవిష్యత్తులో ముందు తరాలు ఏదైతే 11 సంవత్సరాల క్రితం నరేంద్ర మోడీ గారి కేంద్రంలో నరేంద్ర మోడీ గారి పరిపాలన అయిన తర్వాత అనేక సంస్కరణలు చూసినాం మనం. సంస్కరణలతో పాటు అనేక సంక్షేమ పథకాలు. సంస్కరణలో చాలా ముఖ్యమైనది మనకు 370 ఆర్టికల్ రద్దు కానీ, అయోధ్య రామ మందిర నిర్మాణం కోసం సుప్రీంకోర్టు తీర్పు కానీ, ట్రిపుల్ తలాక్ మహిళలకు ఏదైతే మైనార్టీ మహిళలకు ఒక వరం కానీ, దాంట్లో భాగమే ఇది కూడా ఒక గొప్ప సంస్కరణ అని మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకు వన్ నేషన్ వన్ ఎలక్షన్? ఈ ప్రజలలో అవగాహన చేయడానికి, అవగాహన కల్పించడానికి ప్రజల వద్దకు వెళ్ళాలి. ఎందుకు వన్ నేషన్ వన్ ఎలక్షన్ అంటే, నేను ఎమ్మెల్యే అయిన 15 నెలల నుంచి నేను నా అనుభవమే చెప్తాను. ఎంపీ ఎలక్షన్లు అయిన 6 నెలల తర్వాత నెల రోజుల ముందు నుంచి ఎలక్షన్ కోడ్, ఆ తర్వాత ఎమ్మెల్సీ ఎలక్షన్లు అయినాయి, మళ్ళీ నెల రోజులు ఎలక్షన్ కోడ్. నెల ఉంటుంది, 40 రోజులు కూడా ఉంటాయి. నోటిఫికేషన్ వచ్చే నుంచి రిజల్ట్ కంప్లీట్ అయిందాక. అంటే ఒకేసారి ఎలక్షన్ ఉంటే దేశవ్యాప్తంగా పార్లమెంట్ కానీ, అసెంబ్లీ కానీ, ఇతర ఎన్నికలు ఉంటే ఒకటేమో ఆర్థిక భారం తగ్గుతుంది. ఆర్థికంగా ప్రతి సంవత్సరం కూడా ఏదో ఒక రాష్ట్రంలో మనము ఎలక్షన్లు చూస్తూ ఉన్నాం. ఎలక్షన్ నిర్వహణ ఖర్చు తగ్గుతుంది ఒకటి. రెండోటి భద్రతాపరంగా కూడా ఒకేసారి ఎలక్షన్ జరిగితే ఇక్కడ ఇష్యూస్ ఉన్నాయి. భద్రతాపరంగా కూడా మనకు కలిసి వచ్చే అంశం ఒకటి. దాంతోపాటు అన్నిటికన్నా ఎక్కువ పరిపాలన మీద దృష్టి పెట్టచ్చు. ఒకేసారి ఎలక్షన్ అయిందంటే మళ్ళీ 5 సంవత్సరాల వరకు కంఫర్టబుల్గా అటు రాజకీయ నాయకులు కానీ, అధికారులు కానీ, ప్రభుత్వ యంత్రాంగం కానీ మొత్తం కూడా ప్రజల పరిపాలన గురించి, పరిపాలన మీదే దృష్టి పెట్టే అవకాశం ఉంటుంది. అందుకే నరేంద్ర మోడీ గారు ఏ నిర్ణయం తీసుకున్నా మనకు తెలుసు. ఈ బిల్ అయితే ఎట్లన్నా కానీ పాస్ అవుతుంది, కానీ ప్రజలలో కూడా అవగాహన కల్పించడానికి ఈ కార్యక్రమం. ఇక మధ్యప్రదేశ్ ఎలక్షన్లు వచ్చినాయనుకో, ఏ పార్టీకైనా ఎట్లయిపోయిందంటే ఇష్టం వచ్చిన వరాలు కురిపియాలి. ఈవెన్ ఇప్పుడు కార్పొరేషన్ అయినా మా కార్పొరేటర్లకు బాధనే పాపం. మొన్నటి వరకు తిరిగి ఎమ్మెల్యే ఎలక్షన్లో తిరిగి, ఎంపీ ఎలక్షన్లో తిరిగి, మళ్ళీ ఇప్పుడు వారి స్వంతంగా కార్పొరేషన్ కోసం కూడా తిరగాల్సి వస్తుంది. అంటే ఇవంతా కూడా చాలా ఖర్చుతో కూడుకుంటుంది. అధ్యక్షుడు గారు చెప్పినట్లు
ఆ అమౌంట్ ఏదైతే మనకు దుబారా ఖర్చు అవుతా ఉందో ఒక మాటలు చెప్పాలంటే దాని ద్వారా మనము భద్రత మన ఆర్మీ విషయంలో కానీ లేదా ఇతర ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేసుకునే అవకాశం ఉంటుంది. తప్పకుండా మీరందరూ కూడా మీకు ఇచ్చిన బాధ్యతలు, ఎందుకంటే ఈరోజు నరేంద్ర మోడీ గారితో కలిసినప్పుడు కానీ ఇక్కడ రాష్ట్ర స్థాయిలో మన జనరల్ సెక్రటరీ బన్సల్ గారితో కలిసినా కానీ ఒకే మాట చెప్తా ఉన్నారు, ఈరోజు తెలంగాణలో ప్రజలు కమలం పువ్వుకు ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఎప్పుడు ఎలక్షన్లు అయినా కానీ తెలంగాణలో భారతీయ జనతా పార్టీ జెండా ఎగరడం ఖాయం. బన్సల్ గారు చెప్పిండు, చంద్రశేఖర్జీ మన ఆర్గనైజ్ సెక్రటరీ మొన్నటి ఎలక్షన్లు అప్పుడు ఇప్పటికిప్పుడు తెలంగాణలో ఎలక్షన్లు వస్తే మొన్నటి ఢిల్లీ ఎలక్షన్ రిజల్ట్స్ తలెత్తనుతారట, దాన్ని మించిన రిజల్ట్స్ మన తెలంగాణలో వస్తాయి. భారతీయ జనతా పార్టీ అంటే కార్యకర్తలు నడిపించే పార్టీ. నేను కూడా ఈ పార్టీలో ఒక కార్యకర్తగా రావడం జరిగింది. పార్టీ కోసం పనిచేసే ప్రతి ఒక్కరికి కూడా గుర్తింపించే పార్టీ ఏదంటే కేవలం భారతీయ జనతా పార్టీ మాత్రమే. నేను ఓడిపోయినా, నాకు టికెట్ రాకున్నా నిరంతరం పార్టీ కోసం పనిచేస్తున్నందుకే మీ ముందు ఎమ్మెల్యేగా నేను నిల్చున్నాను. లేదా అటు చూసిన ఎమ్మెల్యే అవుతుందా? తప్పకుండా పార్టీ గుర్తిస్తుంది. ఇవాళ దేశ రాష్ట్రపతి కానీ ఇవాళ అనేక సందర్భాలు ఇవాళ మనం యోగి గారితో పాటు మొన్న రాజస్థాన్లో, ఒరిస్సాలో, మధ్యప్రదేశ్లో శివరాజ్ సింగ్ చౌహాన్ 3 సార్లు ముఖ్యమంత్రి ఉన్న తర్వాత అందరం ఊహించిన ఆయన అవుతాడని. పనిచేసే కార్యకర్తలకు దీంట్లో ఉన్నత స్థానానికి ఎదిగే అవకాశం ఉంటుంది, పదవులు వచ్చే అవకాశం ఉంటుంది. ఈరోజు తెలంగాణలో ఇందూరు జిల్లా అంటే ప్రథమ స్థానంలో ఉంది. మొన్నటి ఎమ్మెల్యే ఎలక్షన్లో ఏదైతే మనము 25-50గా ఆల్మోస్ట్ అందరూ పనిచేసారు అనుకుంటా. మీ అందరికీ కూడా ఎమ్మెల్సీ విజయంలో మీ పాత్ర, ప్రధానమైన పాత్ర పోషించిన ప్రతి ఒక్కరికి కూడా నేను ధన్యవాదాలు చెప్పుకుంటా ఉన్నాను. తప్పకుండా ఇంకా అనేక సంస్కరణలు చూస్తాం భవిష్యత్తులో. ఆధార్ కార్డు లింక్ అయిన తర్వాత ఈ మైగ్రెంట్స్ తోటి మనకి ఏదైతే ఉందో ఇక్కడ అర్బన్ విషయానికి వస్తే అర్బన్ కానీ బోధన్ కానీ ఈ మైనారిటీస్ సంఖ్య ఎంత పెరుగుతూ ఉందంటే మనం మనసులలో ఏమనుకుంటున్నామో ఇది ఉంటే బాగుంటుంది, అవన్నీ కూడా నరేంద్ర మోడీ గారు చేస్తాం. ఆధార్ లింక్ కానీ భవిష్యత్తులో కంపల్సరీ ఓటు వేయాల్సిన ఆ రూల్స్ కూడా వస్తాయి. ఎందుకంటే ఎంత హైయెస్ట్ పర్సెంటేజ్ ఓటింగ్ అవుతుందో ఆడ ఫుల్ మెజార్టీ తోటి భారతీయ జనతా పార్టీ గెలిచే అవకాశాలు ఉంటాయి. తప్పకుండా మీకు ఇచ్చిన బాధ్యతలు పూర్తిగా నెరవేర్చాలని నేను కోరుకుంటూ మరొకసారి వన్ నేషన్, ఇంకొక గట్టిగా వన్ నేషన్, ధన్యవాదాలు చెప్పుకుంటూ భారత్ మాతాకి. ఒకే దేశం ఒకే ఎన్నిక సంస్కరణల జిల్లా కార్యశాలకి ముఖ్య అతిథిగా విచ్చేసిన పెద్దలు, గౌరవనీయులు అర్బన్ శాసనసభ్యులు శ్రీ ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా గారికి, మరియు సభాధ్యక్షత వహించిన దినేష్ కులాచారి గారికి, పోతన్కర్ లక్ష్మీనారాయణ గారికి జిల్లా కన్వీనర్, మరియు నాతో పాటు సహ కన్వీనర్గా ఉన్న
సోదరులు వెంకటి గంగాధర్ గారికి, జిల్లా ఉపాధ్యక్షులు శ్రీ లక్ష్మీనారాయణ గారికి, జిల్లా కార్యదర్శి అక్క రాజేశ్వర్ గారికి, సోదరులు మాకులూరు మండల అధ్యక్షురాలు మమత గారికి, జిల్లా కార్యదర్శి నళిని గారికి, గురువర్యులు శ్రీ కొండాసన గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే వివిధ మండలాల నుంచి చేసినటువంటి మండల పార్టీ అధ్యక్షులు మరియు కన్వీనర్లు, కో కన్వీనర్లు మీ అందరికీ భారతీయ జనతా పార్టీ నిజామాబాద్ జిల్లా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మరియు ఈ కార్యక్రమం సామూహిక జనగణంతో ముగుస్తాము. अधिनायक जय हे भारत भाग्य विधाता, पंजाब सिंधु गुजरात मराठा द्राविड उत्कल बंगा, विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा, सब शुभ नामे जागे, सब शुभ आशीष मागे, गाए तव जय गाथा, मंगलदायक जय हे भारत भाग्य विधाता।